సామా, ఒకవైపు అక్రమంగా యథేచ్ఛగా ఇసుక వందల లారీలో తరలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కూడా అంటే ఎప్పుడు లేనంతగా 24/7 3 షిఫ్టుల్లో పనిచేసి ఇసుకను తవ్వి తీసుకెళ్లడానికి సాక్షాత్తు ప్రభుత్వం నుంచి అనుమతులు జారీ అయినాయి. దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? సునీత, వాస్తవంగా ప్రజలకు చేరాల్సినటువంటి ఇసుకను కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇందులో దూరి మొత్తంగా ప్రజలకు దక్కకుండా చేస్తున్నారన్నటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచే ఈ మొత్తం ఆరోపణలకు సంబంధించినటువంటి కేంద్ర బిందువుగా ఏర్పడింది. తెలంగాణలో అధికార మార్పిడి జరిగినటువంటి నెల 2 నెలలలోపే సాక్షాత్తు ఆ రోజు ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకొని లారీల మీద ఏకంగా ఇసుకను తరలించుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జీరో దందా, కనీసము ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి సీనరేజ్ డబ్బులు కూడా చెల్లించకుండా జీరో దందా కొనసాగిస్తూ లారీల కొద్ది టన్నుల కొద్ది ఇసుకను తరలించుకుపోయినటువంటి అంశం ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి జరిగింది. ఆనాడు లారీలను పట్టుకుంటే ఆ లారీల మీద ఏకంగా ముఖ్యమంత్రి ఫోటోలు ఉంటే అద్దాలు పలగొట్టేటువంటి సందర్భాలు కూడా పోలీసులు బయటికి రాకుండా అద్దాలను పలగొట్టి ఆ తర్వాత వాటిని సీజ్ చేసి రిలీజ్ చేశారు. అప్పుడు ఒక వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఒక మంత్రి పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత ఖమ్మం జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి మొత్తం 19 ఇసుక ర్యాంపులు మంజూరు చేస్తే అందులో 17 ఇసుక ర్యాంపులను ఇప్పుడు హోల్డ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే దందా ఎంత పెద్ద ఎత్తున కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గిరిజన సొసైటీలు, గిరిజన సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఏర్పడేటువంటి సొసైటీలు కూడా వాళ్ళ చేతిలో ఉండకుండా పోయినటువంటి అపవాదం ఉంది. ఏకంగా సీఎంకు సీఎంఓ కార్యాలయానికి కూడా ఫిర్యాదులు వెళ్ళాయని వెల్లువెత్తడంతోనే ఇప్పుడు ఇసుక మీద అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టేటువంటి సందంగా ఇప్పుడు ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు ప్రస్తుతానికి ప్రభుత్వం కలరింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అపవాదు కూడా ఉంది. సోషల్ మీడియాలో కూడా ప్రశ్నలు వర్షం కురుస్తా ఉంది. అంటే ఈ ఇసుక లారీలు వేగంగా వెళ్లడంతోనే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పోతా ఉంది. అట్లాగే భూగర్భ జనాలు ఒక పక్క అరగాంటిపోతున్నాయి. ఇసుక మాఫియాకి సంబంధించి కొన్ని ర్యాంపులలో మాన్యువల్ గా అంటే మనుషులతో మాత్రమే లోడింగ్ చేయాలనేటువంటి ఒక నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధనలు కూడా తొంగలో తొక్కుతూ నదీ గర్భంలోకి రహదారులను నిర్మించుకొని అక్కడికి వెళ్లి జేసీబీలు ప్రొక్లైన్లను పెట్టి అక్కడ ఇసుకను లిఫ్ట్ చేసి తీసుకొచ్చి టన్నుల కొద్ది ఇసుకను తరలించుకుపోతున్నారనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ముఖ్యంగా ఒక మంత్రిని కట్టడి చేయడానికి ఇదంతా జరుగుతుందనేటువంటి ప్రచారం కూడా ఊపందుకుంది. సోషల్ మీడియా వేదికగా పదే పోస్టులు వస్తున్నాయి. ఎందుకు సీఎంఓ నేరుగా ఇన్వాల్వ్ అయ్యే అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ఇదంతా ఇంత పెద్ద ఎత్తున యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా అనేది జరుగుతోంది, ఇసుక దోపిడీ జరుగుతోందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. సో అంటే ప్రభుత్వ పెద్దల నుంచి అండదండలు ఉన్న నేపథ్యంలో ఏదో తూతు మంత్రంగా అధికారులకి ఏదో కంప్లైంట్స్ ఇవ్వడము ఏదో చేసినంత మాత్రాన ఇది ఆగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఈ అక్రమాలకు చెక్ పడే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి ప్రాక్టికల్ గా? అక్రమాలకు చెక్ పడేటువంటి ఆస్కారం అయితే లేదనే చెప్తున్నారు. ఎందుకంటే పెద్దలు ఇన్వాల్వ్ అయి ఉన్నారనేటువంటిది ఇసుక ర్యాంపుల నిర్వాహకులు చెప్తున్నారు. అధికారులు కూడా ఆన్ రికార్డు మాట్లాడలేకపోతున్నప్పుడు కూడా ఆఫ్ ది రికార్డు మేము ఏం చేయలేకపోతున్నాము, కట్టడి చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు. గతంలో ఒకసారి ఇసుక విధానం ఎట్లా ఉండేదంటే ప్రభుత్వం నుంచి టీఎస్ఎండిసి నుంచి స్లాట్ బుక్ చేసుకొని వచ్చినటువంటి ఇసుకను ఆయా ప్రాంతాలకు తరలించి తీసుకుపోయేటువంటిది ఆనవాయితీ. ఇది సాంప్రదాయంగా నడుస్తున్నటువంటి విధానం. కానీ ఇప్పుడు ఎలాంటి అనుమతులు అక్కర్లేదు, ఎక్కడ చెక్ పోస్టులలో కూడా ఆపేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. ఏ బండిని ఆపినా ఏ మంత్రి ఫోన్ చేసి విడిపించమని కోరతాడో తెలియనటువంటి పరిస్థితుల్లో అయోమయంలో పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. ఒక్క బండిని కూడా ఆపేటువంటి ధైర్యం చేయలేకపోతున్నారని కూడా ఆఫ్ ది రికార్డు అధికారులు ఒప్పుకుంటున్నారు. ఇటీవల కాలంలో అక్కడ ఇక్కడ మైనింగ్ సంబంధించినటువంటి వాళ్ళు దాడులు చేసి పట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. విజిలెన్స్ సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి ఓవర్లోడింగ్ తో వెళ్తున్నాయని చెప్పి కూడా అధికారులు గుర్తించి సీజ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల కాలంలో కొన్ని పోలీస్ స్టేషన్లలో పట్టుకున్నటువంటి వాహనాలను అసలు ఎలాంటి ఫైన్ వేయలేదు, ఎలాంటి ఆధారాలు చూపించకుండానే విడిపించుకుపోయారని చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరిగి అధికార పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు వాళ్ళ మీద ఉన్నటువంటి నాయకులు ఇన్వాల్వ్ అయి తీసుకెళ్తున్నప్పుడు దీన్ని కట్టడి చేయడం అనేది ఎట్లా సాధ్యమవుతుందనే అంశాన్ని చూడాల్సింది. ఎందుకంటే ఇది కట్టడి చేస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్తున్నట్టు కూడా ఇది కట్టడి చేస్తున్నట్టు కాదు, కట్టడి చేసినట్టుగా నటించడం అనేటువంటి అపవాదు కూడా ఈ ప్రభుత్వం మూట కట్టుకుంటుంది. ఖచ్చితంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అపారమైనటువంటి ఇసుక నిల్వలు ఉన్నాయి. ఎందుకంటే గోదావరి పరివాహకము, ఆ పరివాహక ప్రాంతానికి ఉన్నటువంటి ఉపనదులన్నీ కూడా కలిసి పెద్ద ఎత్తున ఇక్కడ ఇసుక లభ్యత ఉంటుంది. గిరిజన సొసైటీల ఆధ్వర్యంలో ఇసుక లిఫ్ట్ చేస్తూ ఉంటారు. అది ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించి అంతో కొంత
ఆదాయం సమకూరుతుంది, ఆ గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనేటువంటిది. అయితే నిబంధనలకు ఎక్కడ కూడా తూట్లు పొడవకుండా నిబంధనలు పాటిస్తూ ఇసుకను తరలించుకోవాల్సినటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితులలో అట్లా జరగట్లేదు. ఇప్పుడు నది గర్భంలోకి వెళ్ళడంతో పాటు లారీలు, జేసీబీలు పెట్టి వందల వేల టన్నుల ఇసుకను తరలించుకుపోవడం అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే సాంబా, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 3 షిఫ్టుల్లో 24 గంటలు ఇసుకని తరలించుకుపోవడానికి అనుమతులు జారీ చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అంటే ఈ యాంగిల్లో ఏమైనా దాన్ని కట్టడి చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆర్డర్స్ పాస్ చేసినప్పుడు వాస్తవంగా 3 షిఫ్టుల్లో ఇసుక తరలించకపోవడం అనేది ఇప్పుడు ప్రభుత్వం దాన్ని పాజిటివ్ కోణంలో ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ప్రజలకు, పేదలకు అందుబాటులో ఉండే విధంగా దందాన్ని అరికట్టడం కోసం మాత్రమే మేము 3 షిఫ్టులలో అనుమతి ఇస్తున్నాము. 24 గంటల పాటు అనుమతి అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైనా ఎవరికైనా కావాల్సినా కానీ ప్రజలు బుక్ చేసుకుని ఇసుకను తీసుకెళ్లొచ్చని ప్రభుత్వం చెప్తుంది. ఇది ప్రకటనలకు పరిమితమైన అంశం. కానీ వాస్తవం అట్లా లేదు. అది ఎందుకు వాస్తవం అట్లా లేదు అంటే అసలు అనుమతితో సంబంధం లేదు, ఇసుకకు సంబంధించినటువంటి స్లాట్ తో సంబంధం లేదు. జీరో లిఫ్ట్ చేస్తున్నారు. పరిమితికి మించి ఒక లారీలో 30 టన్నులు 40 టన్నులు వెళ్లాల్సినటువంటి పరిమితి ఉంటే అంతకు మించి ఓవర్లోడింగ్ కెపాసిటీని మించి ఓవర్లోడింగ్ చేసి తీసుకెళ్తున్నారు. ఈ ఓవర్లోడింగ్ చేసి తీసుకెళ్లేటువంటి ఇసుకకు ఎక్కడా కూడా ₹1 కూడా ప్రభుత్వానికి రాదు. ఇది కేవలం పాసింగ్, అంటే లారీ కెపాసిటీని బట్టి పాసింగ్ కెపాసిటీ నిర్వహిస్తారు. లారీ యొక్క వెయిటేజ్ టన్నేజీని బట్టి కెపాసిటీ నిర్ణయిస్తారు. ఆ కెపాసిటీ వరకు మాత్రమే ప్రభుత్వానికి అంతో ఇంతో ఆదాయం సమకూరుతుంది. అది కూడా ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకున్నటువంటి ఇసుకకు మాత్రమే చెల్లింపులు జరుగుతాయి. మిగిలినటువంటి ఇసుక మొత్తం కూడా జీరో ప్రకారంగా పోతుంది. దీన్ని నిరోధించాల్సినటువంటి అధికారులను కట్టడి చేస్తున్నారు. వాళ్ళెవరికి కూడా అధికారం లేకుండా కట్టడి చేయడంతోనే సమస్య తలెత్తుతుంది. ఇది అరికట్టాలంటే కనుక ప్రభుత్వం ఇంకా చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ చిత్తశుద్ధి లోపించినట్టుగా ప్రస్తుతం ఆరోపణలు వస్తున్నాయి. సునీత. రైట్ సాంబా.